కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఒకసారి రైతుల కోసం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం పేరుతో ప్రత్యేకంగా పనిముట్లు యంత్రాలనిచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, వ్యవసాయం చేయాలంటే కూలీలు దొరకడం కష్టంగా ఉంది. ఖరీదు అవ్వడం వల్ల పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి, దానికి తగ్గ ఫలితం రావట్లేదన్నది సమస్య. అందుకని ఆ యంత్రాలు కొనాలంటే కూడా ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఆ కొనే యంత్రాలకు సబ్సిడీ ఇవ్వగలిగితే ప్రతి రైతు కూడా యంత్రాలు కొనుక్కొని దాని ద్వారా వ్యవసాయం చేసి లాభాలను ఆర్జిస్తాడు అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. రైతు కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీదైనా సరే, చిన్న సన్నకారు రైతులకైనా, ఎస్సీ ఎస్టీలకైనా, మహిళా రైతులకైనా 50% సబ్సిడీతో, అంతేకాకుండా ఏ రైతు కన్నా ఎక్కువ పొలం ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకైనా సరే 40% సబ్సిడీలతో ఏవైతే పనిముట్లు ఇవ్వాలనుకుంటున్నాం, అంటే ట్రాక్టర్లు కానీ, మినీ ట్రాక్టర్లు కానీ, కలుపు తీసే మిషన్లు కానీ, విత్తనాలు వేసే మిషన్లు కానీ, లేదా తవ్వేటువంటి మిషన్లు కానీ, తైవాన్ స్ప్రేయర్లు కానీ, అలాగే గొర్రు కానీ, గుంటుక కానీ, విత్తన గొర్రు కానీ, అలాగే నూర్పుడి యంత్రాలు అంటారు, ఈ మొక్కజొన్న వాటి తీసేది, ఇటువన్నింటికీ కూడా ఏవేవైతే వ్యవసాయం కోసం వాడుతారో ఆ పనిముట్లన్నింటికీ కూడా ఈ 50% లేదా 40% సబ్సిడీ అందరికీ వర్తిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం. మీరు నేరుగా ఆన్లైన్లో అప్లై చేయలేకపోతే రైతు కిసాన్ కేంద్రాలు అయితే రైతు సేవా కేంద్రాల్లో పోయి మీరు అప్లై చేయవచ్చు, లేదా మన సచివాలయంలో చెప్పవచ్చు, లేదా నా పక్కన ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళకు కూడా చెప్పవచ్చు. ఈ రకంగా ప్రతి ఒక్క రైతు కూడా ఇవి కొనుక్కునే వెసులుబాటు వెంటనే కల్పిస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులకందరికీ నేను సూచిస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ రోజు ఈ రకంగా రైతుల గురించి పట్టించుకోలేదు. ఈ విధంగా రైతులకు సేవ చేసి రైతులను లాభదాయకమైనటువంటి వృత్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా రైతుల వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.